తర్వాత లింగ వివక్షతో ఉన్న రోజుల్లో మొట్టమొదటిసారిగా ధైర్యం చేసి మహిళా ఉపాధ్యాయునిగా తన భర్త స్థాపించిన పాఠశాలలో పనిచేసి మహిళలు కూడా వివిధ రంగాల్లో రాణించవచ్చని తెలియజేసిన గొప్ప మహనీయురాలు. వారి పేరు మీద ప్రతి సంవత్సరం జనవరి 3వ తారీఖున మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా మనం మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటూ సావిత్రిబాయి పూలే గారిని ఒకసారి స్మరించుకొని వారి ప్రేరణ పొంది ఇక్కడ ఉండే మీరందరూ, ముఖ్యంగా అమ్మాయిలు వింటున్నారా? మీరు వివిధ రంగాల్లో ఏ రంగంలో అయినా మీరు రాణించవచ్చు. వివిధ రంగాల్లో మీరు రాణించి భవిష్యత్తులో గొప్పవాళ్ళు కావాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ఏర్పరచుకున్న మన మీటింగ్కి అధ్యక్షత వహించవలసిందిగా మన ప్రధానోపాధ్యాయుల్ని చప్పట్లతో ఆహ్వానిద్దాం. అలాగే మన పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గారు దోరేపల్లి పద్మ గారిని కూడా స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఈ మధ్యనే జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మన కట్టంగూరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నిక కాబడిన ముక్కామల శ్యామల గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. చెప్పబడుతుంది. అలాగే ఉప సర్పంచ్గా ఎన్నిక కాబడిన రాంబాబు గారిని కూడా స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే వార్డు మెంబర్గా ఎన్నిక కాబడిన ఐతగోని సైదమ్మ గారిని కూడా స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారిని కోరుచున్నాం. పెద్దలందరూ వచ్చి మన సావిత్రిబాయి పూలే గారి చిత్రపటానికి మాల వేసి శ్రద్ధాంజలి ఘటించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్. చప్పట్లు కొట్టాలి. అలాగే ఉపాధ్యాయులందరినీ తమ తమ స్థానాల్లో ఆశీర్వాదం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని కార్యాలయాల్లో, పాఠశాలలో ఘనంగా చేయమని ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగా ప్రజాప్రతినిధులను వారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని మనము విజయవంతంగా చేసుకుంటున్నాము. వీరి జన్మదినాన్ని మనం ఎందుకు జరుపుకోవాలి ఏంటి అనే విషయాన్ని మనము కొద్దిగా గమనించినట్లయితే, వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నట్లయితే మనం కూడా
స్ఫూర్తి పొందడానికి అవకాశం ఉంటుంది. వీరు జనవరి 3, 1831 మహారాష్ట్రలో మహారాష్ట్రలో సతారా జిల్లాలో నైగావ్ గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. వీరు మాలి అనేటటువంటి ఒక బీద కుటుంబంలో వర్గానికి చెందినటువంటి లక్ష్మీ ఖండోజ నేవాసే పాటిల్ యొక్క దంపతులకు పుట్టినటువంటి ఈమె. వీరు ఆ కాలంలో మహిళలు పాఠశాలకు పంపేవారు కాదు. ఆ కాలంలో ఓటు హక్కు కూడా ఉండేది కాదు. మహిళలకు బయటికి పంపించేవాళ్ళు కాదు. ఆ సమయంలో వారు చదువుకొని మహిళలు కూడా చదువుకోవాలని మొట్టమొదటి పాఠశాల స్థాపించిన గొప్ప వ్యక్తి. కాబట్టి వారి యొక్క జన్మదినాన్ని చేయమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది. సో ఈ కార్యక్రమము వారి ట్రైనింగ్లు కానీ ఉపాధ్యాయులుగా కానీ మొదటగా వచ్చినటువంటి వ్యక్తి ఆమె. ఎంతోమంది మహిళల్ని జ్ఞానవంతులుగా చేయటం వల్ల ఇలా ఉద్యోగస్తులలో 60% మహిళలే ఉన్నారు. మన ఎక్కువ ఉపాధ్యాయుల్లో పొలిటికల్గా అందరూ కూడా చాలామంది మహిళలు రాణిస్తున్నారు. మన యొక్క ప్రభుత్వము మహిళల కోసం ఇప్పుడు అమ్మాయిలు బాగా శక్తివంతంగా ఉండాలి, వాళ్ళు ధైర్యంగా ఉండాలని చెప్పేసి మన దగ్గర ఝాన్సీ లక్ష్మీబాయి కరాటే శిక్షణ నేర్పిస్తారు మేడం. ఇక్కడ వాళ్ళకి 3 నెలలు శిక్షణ ఇస్తారు, కరాటే శిక్షణ. ఒక మాస్టర్ ఉన్నాడు. సో అలాంటి మన ఫెసిలిటీస్ కూడా మన ప్రభుత్వం మనకు కల్పిస్తుంది పిల్లలకి. సో మరియు చాలా రకాల హాస్టల్స్ కానీ రకరకాలు కానీ బాలికలకి విద్యార్థులకి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మన పాఠశాలలో కూడా పిఎంసి స్కూల్గా సెలెక్ట్ అయింది మనది. అంటే ప్రధానమంత్రి రైజింగ్ స్కూలు. దీనికి కార్యక్రమాలు, ఇన్నోవేటివ్ కార్యక్రమాల కోసం కూడా పిల్లలకు రకరకాల ప్రోగ్రాంలు ఉంటాయి. టూర్లు ఏర్పాటు చేస్తారు అండ్ ట్రైనింగ్స్ ఉంటాయి. బాలికల ప్రత్యేక శిక్షణ కోసము వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మన పాఠశాలలో నిర్వహిస్తున్నాము. మొన్న స్కూల్ లెవెల్ గేమ్స్ కూడా నిర్వహించాము. వాటి ఒక ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది మేడం. సో మా పాఠశాలలో పిల్లలు కూడా బాగా చదువుతారు. నిన్న జిల్లా స్థాయి మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్లో కూడా మా పిల్లలు పార్టిసిపేట్ అయ్యారు. సో మనం ఇంకానూ బాగా కష్టపడి జిల్లాలో మన మండలం పేరు నిలబెట్టాలని చెప్పి మా పిల్లల్ని చిన్నాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. కార్యక్రమం ఉద్దేశించి ఉపాధ్యాయులు రాణి మేడం. ఇంకిద్దరు తయారు కావాలా. మీ దగ్గర మ్యాటర్ లేకపోతే గూగుల్ తల్లి సెర్చ్ చేయండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీకు అందరికి తెలుసు ఈరోజు మనం ఎందుకు ఇక్కడ సమావేశమయ్యాము. జ్యోతిబా పూలే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. సావిత్రిబాయి పూలే. ఓకే, జ్యోతిబా పూలే వాజ్ హర్ హస్బెండ్. ఓకే, ఆమె మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. మరి ఆ రోజుల్లోనే అంటే 18వ శతాబ్దంలోనే ఆమె తన భర్తతో కలిసి మొట్టమొదటి మహిళా పాఠశాలని స్థాపించింది. అంటరానితనానికి వ్యతిరేకంగా, కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడింది ఆ రోజుల్లోనే. మరి ఇంకా మనము ఈ కుల వ్యవస్థ గురించి, అంటరానితనం గురించి ఆ రోజుల్లో ఆమె దానికి వ్యతిరేకంగా పోరాడింది. మరి ఇప్పుడు మనం ఇంకా వాటిని పట్టుకొని కొంతమంది వేలాడుతున్నారు. అది మానుకోవాలి. మీ ఫ్యూచర్ జనరేషన్. ఆమె షీ వాజ్ అ రోల్ మోడల్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్ ఎంపవర్మెంట్కి అంటే మహిళా సాధికారతకి రోల్ మోడల్గా ఆమె ఉన్నది. మరి ఆ రోజుల్లోనే
పునర్వివాహానికి కూడా ఆమె పునర్వివాహాన్ని ప్రోత్సహించింది. ఆ రోజుల్లో వితంతు వివాహాలని లేవు. భర్త మరణిస్తే భర్తతో పాటుగా భార్య కూడా మరణించే అటువంటి ఉన్నది ఆచారం అప్పట్లో. దానికి వ్యతిరేకంగా ఆమె పోరాడింది. అంటే మహిళలకి ఎలాంటి అన్యాయం జరుగుతుందో దానికోసం 1848 ఆ ప్రాంతంలోనే ఆమె పోరాటం చేసింది. ఆమెకి సపోర్ట్గా ఆమె భర్త కూడా తోడ్పాటు ఉండడంతో ఆమె ఆ రోజుల్లో మహిళా లోకానికి పోరాడింది మహిళల తరపున. మరి ఈరోజు మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. మరి మీరు కూడా రోల్ మోడల్గా ఉమెన్ ఎంపవర్మెంట్కి ఉండాలని, ఫ్యూచర్లో మీకు నచ్చిన రంగాన్ని ఎంచుకొని దానిని సాధించి ఉమెన్ ఎంపవర్మెంట్కి రోల్ మోడల్గా ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కొత్తగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకి, సర్పంచ్ గారికి, మా కమిటీ చైర్మన్ గారికి, తర్వాత ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు మనందరికీ కూడా అందరికీ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సో మనం ఈరోజు ఒక అడుగు అనేది ఒక జీవితాన్ని మార్చేస్తుంది అనే ఒక నానుడి ఉంది కదా. సో ఆ రోజు కనుక సావిత్రిబాయి పూలే ఒక అడుగు ముందుకు వేసి తను చదువుకొని తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా ఎదగకపోతే ఈరోజు పాఠశాలలో ఉన్న ఈ ఆడపిల్లలందరూ చక్కగా సంతోషంగా బడికి వస్తున్నారంటే ఆమె స్ఫూర్తి అనుకోవాలి. తర్వాత తను ఆ రోజు వైదిక సమాజంలో శూద్రులకి, అంటరాని వాళ్ళకి, ఆడపిల్లలకి చదువు అనేది చాలా దూరంగా ఉండేది. ఏమైనా అగ్రకుల వర్ణాల వారికే పరిమితమైనటువంటి చదువుని మనందరి దరికి చేర్చిందంటే ఆవిడ గారే. సో ఆమెకి ఈరోజు మేమందరం మహిళా ఉపాధ్యాయురాలుగా ఇక్కడ నిల్చున్నామంటే ఆమె గారి స్ఫూర్తిగా తీసుకోవడం జరిగింది. తర్వాత ఆమె చిన్నతనంలోనే ఆమె జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూసినట్లయితే, ఒకరోజు ఆమె మీలాగే బజార్లోకి వెళ్ళి షాప్కి వెళ్ళి ఏదో తినుబండారాలు కొనుక్కొని బజార్లో తినుకుంటూ వస్తుందట. అయితే చర్చి దగ్గర ఒక ఫాదర్ చూసి మంచి పిల్లలు బజార్లో కొనుక్కొని తినకూడదు అని చెప్పి ఆమెకు ఒక బైబిల్ గిఫ్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ బైబిల్లో ఉన్న ఆమె ఆ బైబిల్ చూసి, ఆ బైబిల్లో ఉన్న బొమ్మలు చూసి, ఆ బొమ్మల కింద ఉన్నటువంటి వాక్యాలు చదవలేక తెలుసుకోవాలనే కుతూహలంతో ఉండేది. ఆ కుతూహలమే ఆమెని ఒక మహిళా ఉపాధ్యాయురాలుగా, తర్వాత ఒక సంఘ సంస్కర్తగా, ఒక రచయితగా ఎదగగలిగింది. తర్వాత చిన్న వయసులోనే ఆమెకి బాల్య వివాహం అనేది జరిగింది జ్యోతిబాయి పూలేతో. 9 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు బాల్య వివాహాలు ఉండే. అయితే ఆమె తొలి గురువు జ్యోతిబాయి పూలే. అతను ఆమెను చదివించి ఆమెను ఒక మంచి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారు. సో ఆమె వాళ్ళ ఇంట్లోనే ఒక స్కూల్ని ఏర్పాటు చేసి ఈ శూద్రులకు, అంటరానితనానికి చెందినటువంటి కులాల పిల్లలకి అందరికీ కూడా స్కూల్ ఓపెన్ చేసి చదువు చెప్పడం అనేది కొనసాగిస్తుంది. అయితే అగ్రకుల వర్ణాలకు చెందినటువంటి ఈ కొంతమంది ఆమె యొక్క ఆమె తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నచ్చక ఆమెపై భౌతిక దాడులు చేయడం, అసభ్యంగా మాట్లాడడం అలాంటివి చేస్తూ ఉన్నా కూడా అవన్నిటిని ఎదిరించి ధైర్యంగా ఆమె ఆడపిల్లలకి చదువు చెప్పించడం అనేది జరిగింది. చదువు చెప్పడమే కాకుండా వాళ్ళ ఇంట్లో కూడా ఆమె వసతులు, పూణే నుంచి వచ్చేటువంటి పిల్లలకి, దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పిల్లలకి వాళ్ళ ఇంట్లోనే వసతులు కల్పించి వాళ్ళ పిల్లల్ని తీర్చిదిద్దడం జరిగింది. సో ఇతర పాఠశాలతో పోటీలలో కూడా తన పిల్లల్ని పాల్గొనేలా చేసి, ఒకరోజు ఒక అమ్మాయి వేదిక మీద ఆ స్కూల్లో, సావిత్రిబాయి పూలే నిర్వహించేటటువంటి స్కూల్లో చదువుతున్న ఒక అమ్మాయికి వేదిక మీద బహుమతి తీసుకునేటప్పుడు, నాకు ఈ బొమ్మలు వద్దు, మాకు లైబ్రరీలో పుస్తకాలు కావాలని చెప్పేసి ఆ రోజే ఆమె వాళ్ళని కోరడం అనేది జరిగింది. అంటే ఆమె పిల్లలలో ఎంత చదువుకోవాలని ఆసక్తిని, కుతూహలాన్ని ఎంత నేర్పించిందో మనకు అర్థమవుతుంది. సో అదేవిధంగా ఆమె సత్యశోధికలో
ఒక కార్యకర్తగా ఉండి అప్పుడు ఆ రోజులలో వివాహాలు చేయించాలంటే బ్రాహ్మణులకి పురోహితులకి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఉండేది. వీటన్నిటిని కూడా ఆమె వ్యతిరేకించింది. అంతేకాకుండా పండుగలకు పబ్బాలకు అయ్యే ఖర్చులను కూడా తగ్గించేటట్లుగా చేసి ప్రజల్లోకి ఒక మార్పును తీసుకురావాలని అనుకున్నాను. ఆమె చాలా ఆశించి ఆమె కృషి చేసింది చాలా వరకు. తర్వాత ఒక ప్లేగు వ్యాధి, ఒక సంవత్సరంలో ప్లేగు వ్యాధి వచ్చి చాలామంది ఈ వ్యాధికి గురై, ఎందుకంటే అప్పుడు ఇంత అవేర్నెస్ లేదు, దానికి తగినటువంటి మెడిసిన్స్ లేకపోవడం వల్ల ప్లేగు వ్యాధి సోకి చాలామంది చనిపోతుంటుంటే అదొక అంటువ్యాధి అయినా కూడా ఆమె దానికి భయపడకుండా రోజుకు 2000 మందికి వాళ్ళకి అన్న వసతులు కల్పించుకుంటూ వాళ్ళకి సేవ చేసింది. చివరికి ఆ ప్లేగు వ్యాధి ఆమెకి సోకి చనిపోవడం అనేది జరిగింది. సో ఈమె ఒక సంఘ సంస్కర్తగా ఎంతో మనం అనుకుంటాం, ఎక్కడైతే స్త్రీలు చైతన్యవంతులుగా ఉంటారో, ఎక్కడైతే అక్కడ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆమె నమ్మి ఈ సమాజంలో మార్పు తీసుకురావడానికి చాలా కృషి చేసింది. అందుకోసం ఈరోజు ఈ సభావేదికంగా ఈరోజు ఆమె గురించి మనం స్మరించుకోవడం ఒక గొప్ప అదృష్టంగా భావించాలి. మీరు కూడా ఆమెను స్ఫూర్తిగా తీసుకొని, ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆర్థికంగా నిలదొక్కగలుగుతామో అప్పుడే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, దేనిని ఎదుర్కొనే శక్తి అనేది కలుగుతుంది. గతంలో చూసుకున్నట్లయితే సమాజంలో ఆడపిల్లలు చదువుకోకపోవడం వల్ల అత్తగారిళ్ళల్లో కష్టాలు, ఎవరు చెప్పినా కూడా ఏ పని చెప్పినా కూడా ఒక బానిసలాగా అత్తగారింళ్ళలో ఉండడం అనేది జరిగేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అనేది చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే సమాజం అనేది ఆడపిల్లలు చదువుకోవడం, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక వృత్తిని ఆశించి పైకి ఎదగడం, తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం, దాంతో దేనైనా ఎదిరించగలిగే శక్తి అనేది వాళ్ళకి వచ్చింది. బానిసలుగా బతకాల్సిన అవసరం మనకి రాకూడదు కూడా. రాకూడదు అంటే మీరందరూ కూడా చాలా కష్టపడి చదువుకోవాలి, ఏదో ఒక మీ నైపుణ్యాన్ని డెవలప్ చేసుకొని ఉన్నత స్థానంలో ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, నాతో ఉపాధ్యాయులకు, పిల్లలందరికీ కూడాను సావిత్రి బాపులే జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మహిళా ఉపాధ్యాయులకి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సరే, సావిత్రిబాయి పూలే గురించి మేడం నీరజ మేడం గారు పూర్తిగా చెప్పేసినారు. ఆమె పుట్టినప్పటి నుంచి ఆమె సాధించింది మొత్తం చెప్పినారు. అది మనకి ఒక ఆదర్శంగా నిలుస్తుంది. ఆమె చిన్న వయసులో పెళ్లి చేసుకొని కూడా ఏం సాధించింది అనేది మేడం క్లియర్గా చెప్పినారు. ఇంకా మహిళా ఉపాధ్యాయులు, ఇప్పుడు అటువంటి సావిత్రిబాయి పూలే లాంటి మహిళా ఉపాధ్యాయులు కూడా చాలా మంది ఉన్నారు. మనం కూడా ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటంటే, అటువంటి అంటే సావిత్రిబాయి పూలే లాంటి మహిళా ఉపాధ్యాయులు కూడా ఇప్పుడు ప్రస్తుత సమాజంలో కనిపిస్తూ ఉన్నారండి. అటువంటి వాళ్ళు ఒక వ్యక్తి నేను గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఈ సందర్భం వచ్చింది కనుక, అంటే నేను ఈ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఒక 25 మంది మహిళా ఉపాధ్యాయులతో కలిసి పనిచేసినాను, ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులతో సహా. అందులో నేను ప్రత్యేకంగా ఒక మహిళా ఉపాధ్యాయుని గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. ఆ మేడం పేరు ప్రభావతి మేడం. మేడం సంస్థ నారాయణపురంలో నేను పనిచేసినప్పుడు బయోసైన్స్ టీచర్ ఆ మేడము కూడా సరే షెడ్యూల్ క్యాస్ట్ వర్గానికి చెందినటువంటి వారు మేడము. కానీ మేడం చాలా సిన్సియర్గా పిల్లల పట్ల చాలా అభిమానం చూపించేది మేడం. అసలు ఆమెను చూస్తుంటే ఇంతకంటే రోల్ మోడల్ అంటే సావిత్రిబాయి పూలే వీళ్ళు అనుకుంటాం, కానీ అటువంటి వ్యక్తులు అంత ఈక్వల్గా పిల్లలతో అట్లా కలిసిపోయి మేడం పనిచేసేది. చాలా సంతోషం అనిపించేది ఆ మేడం చూస్తుంటే. ఇప్పుడు చూడండి, దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది మేము అంటే ఆమెతో కలిసి పనిచేసి. ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటున్నా అంటే ఆ మేడం యొక్క గొప్పదనమే కారణం. సో కనుక ఇప్పటికి కూడా మేడం పనిచేస్తూ ఉన్నారు. మేము ఆ స్కూల్లో పనిచేసినప్పుడు 13 మంది టీచర్లు ఉండేవారు. అందరూ కూడా ఒకటే మాట అనుకునేది, ఏమంటే ఆమె హెడ్ మాస్టర్ అయితే ఆమె కింద పనిచేయాలనుకునేది అనమాట. అంటే అంత వర్క్ మైండెడ్. మన హెడ్ మాస్టర్ సార్ ఎలా ఉన్నారో ఆ మేడం కూడా అట్లాగే ఉండేది. ఎప్పుడు పిల్లలతోటే ఉండేది. పిల్లలు క్లాసులు ఇది ఒకవేళ ఏదైనా డిస్కషన్ అవుతున్నా కానీ ఏం పట్టించుకోకపోయేది. అంటే తన స్థాయి వాళ్ళు ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళని ఏ విధంగా పైకి తీసుకురావాలి, ఏ విధంగా వాళ్ళకి టీచింగ్ చేయాలనేది ఎప్పుడు అదే ఆలోచన మేడంకి. సో అటువంటి సావిత్రిబాయి పూలే లాంటి అటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తి ప్రభావతి మేడం.
సో ఈ సందర్భంగా ఆ మేడం గుర్తు చేసుకుంటూ అటువంటి ఉపాధ్యాయులు మన సమాజానికి ఇప్పుడు ఎంతో అవసరం. చాలామంది ఇప్పుడు ఎంతోమంది విద్యకు దూరంగా ఉంటున్నటువంటి అటువంటి వాళ్ళని పైకి తీసుకురావాలంటే ప్రభావతి మేడం లాంటి ఉపాధ్యాయులు ఇంకా రావాలి, ముందుకు రావాలి. ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రస్తుతం మన పాఠశాలలో రాణి మేడం గారు నాకు ఆదర్శంగా అనిపిస్తారు. చాలా గొప్ప వ్యక్తి మేడం గారు. వ్యక్తిత్వంతో మేడం గారు అంటే మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఒక మంచి ఉదాహరణ రాణి మేడం. మీరు మేడంని గమనిస్తూ ఉండండి, మేడం యొక్క యాటిట్యూడ్ చూడండి, మేడం యొక్క ప్రవర్తన గమనిస్తూ ఉండండి. ఇంతకంటే మనకు రోల్ మోడల్స్ బయట ఎక్కడో మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన కళ్ళ ముందు కనిపించే ఉపాధ్యాయులే మనకు కనిపిస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మా సావిత్రిబాయి పూలే లాంటి వ్యక్తుల వాళ్ళకి జీవితాన్ని ఆదర్శంగా చేసుకొని మనం కూడా ముందుకు వెళ్ళాలి. అంటే నవ సమాజం కోసం ముందు దేశ అభివృద్ధి కోసం కూడా మీరు పాటుపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. అందరికీ నమస్కారం. సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించిన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, టీచర్స్కి, విద్యార్థులకి, చైర్పర్సన్ గారికి మరియు వార్డు మెంబర్ గారికి, మిగతా గ్రామ పెద్దలకి అందరికీ నా నమస్కారం. వారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సావిత్రిబాయి పూలే గారు ఒక ఫెమినిస్ట్. తను 1831 జనవరి 3న జన్మించారు, మహారాష్ట్రలో జన్మించారు. ఆ రోజుల్లో సమాజంలో అనేక దురాచారాలు ఉండేవి. ఆ దురాచారాలని నిర్మూలించడం కోసం సావిత్రిబాయి పూలే గారు మరియు ఆమె భర్త జ్యోతిరావు పూలే గారు అనేక కృషి చేశారు. వాటిని రూపుమాపడానికి ఎంతోగానో పాటుపడ్డారు. సావిత్రిబాయి పూలే గారు తన భర్త సహకారంతో మన భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా గుర్తింపు పొందారు. ఇప్పుడు ఒక గొప్ప విషయం ఏంటంటే అలాంటి దురాచారాలు ఇప్పుడు లేవు. ఎంతో మంది గొప్ప వ్యక్తులు కారణం వల్ల అలాంటివన్నీ రూపుమాపబడ్డాయి. కాబట్టి ఇప్పుడు మనకు అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యం వైపు ముందుకు మీరు సాగిపోవాలని మిమ్మల్ని కోరుచున్నాను. జీవితానికి ఒక గమ్యం ఉంటూ గమ్యం వైపు నడవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. గారి జన్మదిన శుభాకాంక్షలు. వేదిక మీద ఉన్న మన హెడ్ మాస్టర్ గారికి, సర్పంచ్ గారు శ్యామల గారికి, మన గుండూరాంబాబు ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబరు సైదమ్మ గారికి, మరి టీచర్లకు, పిల్లలకు అందరికీ నమస్కారం. మీరు కూడా ఆ వ్యక్తి, ఆ లేడీ మంచిగా చదువుకొని మంచిగా పెద్దగా చేసే లేడీస్ కూడా మీరు కూడా చెప్పినట్టు విని ఆమె కంటే ఎక్కువ మీరు కూడా ఎదగాలని కోరుతున్నాం. మేము ఆహ్వానించగానే మా పాఠశాలకి ఈ కార్యక్రమం సమావేశానికి వచ్చినటువంటి ఏఐపిసి చైర్మన్ గారికి మరియు గ్రామ మొదటి పౌరుల సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మన పాఠశాల యొక్క వార్డు మెంబర్ గారికి పేరు పేరున యొక్క కృతజ్ఞతలు. ఉపాధ్యాయులు ఎవరు లేరనుకుంటా. Good morning to everyone. My name is M. Akshara from 8th A section. Today I am going to speak a few words about Savitribai Phule. Savitribai Phule was a great social reformer and the first female teacher of India. She was born on 3rd January 1831 in Nayagaon, Maharashtra. Savitribai was married to Jyotirao Phule in 1840 at the age of 9. Savitribai, along with her husband Jyotirao Phule, started the first school for girls in 1848. She fought against child marriage and caste discrimination. Savitribai Phule faced many challenges but never gave up on her mission. She is a true inspiration and a pioneer of social reform. Let us honor her legacy by promoting education and fighting her equality for all. Thank you. Good morning
everyone, my name is V. Aishwarya. Today I am going to speak a few words about Savitribai Phule. Savitribai Phule was a great social reformer and the first female teacher of India. She was born on 3rd January 1831 in Maharashtra. Savitribai was married to Jyotirao Phule in 1840 at the age of 9. Savitribai, along with her husband Jyotirao Phule, started the first school for girls in 1848. She fought against child marriage and caste discrimination. Savitribai Phule faced many challenges but never gave up on her mission. She is a true inspiration and a pioneer of social reform. Thank you. Morning everyone, my name is V. Jahnavi from 8th B section. Today I am going to speak a few words about Savitribai Phule. Savitribai Phule was a great social reformer and the first female teacher of India. She was born on 3rd January 1831 in Naigaon, Maharashtra. Savitribai was married to Jyotirao Phule in 1840 at the age of 9. Savitribai, along with her husband Jyotirao Phule, started she first school for girls in 1848. She fought against child marriage and caste discrimination. Savitribai Phule faced many challenges but never gave up on her mission. She is a true inspiration and a pioneer of social reformer. Thank you. Good morning everyone, my name is Vai Chandini. Today I am going to speak a few words about Savitribai Phule. Savitribai Phule was India's first female teacher and a social reformer. She was born on 3rd January 1831 in the village of Naigaon in Maharashtra. Savitribai was married to Jyotirao Phule in 1840 at the age of 9. Savitribai Phule and Jyotirao Phule started the first Indian girls' school in 1848 at Baidwada. She was opposed social evils like sati child marriage. Savitribai Phule died on 10th March 1897 due to the plague. Her devotion has set an example and inspired many Indian women. Thank you. Good morning everyone, my name is K. Akshara from 8th B section. Today I am going to speak new words about Savitribai Phule. Savitribai Phule was an Indian social reformer, educationalist. She was born on 3rd January 1831 in the village in the Bornan, Maharashtra. Savitribai Phule was married to Jyotirao Phule in 1840 at the age of 9. She is recorded was first female teacher of India. Thank you. గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ గేమ్స్లో ఫస్ట్ సెకండ్ ప్రైజ్లు అనౌన్స్ చేస్తా. ఓన్లీ కెప్టెన్ ఫేర్ మాత్రమే అనౌన్స్ చేస్తా. మిగతా వాళ్ళు సభ్యులు వచ్చి తీసుకెళ్ళగలసిందిగా మనం చేస్తున్నాను. కబడ్డీ గర్ల్స్ ఫస్ట్ ప్రైజ్ ఎం శ్వేత. కబడ్డీ గర్ల్స్ ఎం శ్వేత అండ్ టీమ్. ఎం శ్వేత అండ్ టీమ్. Next second prize V Chandana Sri and team. First prize. సర్పంచ్ గారితో ఇవ్వవలసిందిగా కోరుచున్నాను.
సెకండ్ ప్రైజ్ ఉప సర్పంచ్ గారి చేతుల మీదుగా ఇవ్వాల్సింది కూర్చున్నా. సెకండ్ ప్రైజ్ వి చందనశ్రీ అండ్ టీమ్. ఉప సర్పంచ్ గారి చేతులు. నెక్స్ట్ రెడీగా ఉండండి బాయ్స్. ఎం గౌతమ్ అండ్ టీమ్. ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ వై మణికంఠ అండ్ టీమ్. ఫస్ట్ ప్రైజ్ రండి. ఆ వార్డ్ మెంబర్ గారి చేతుల మీద. సెకండ్ ప్రైజ్ వై మణికంఠ అండ్ టీమ్. అమ్మ ఆదర్శ పాఠశాల చేతుల మీద. నెక్స్ట్ వాలీబాల్ ఎం కిషోర్ అండ్ టీమ్. ఫస్ట్ ప్రైజ్ రెడీగా ఉండాలి. సెకండ్ ప్రైజ్ కె రామ్ చరణ్ అండ్ టీమ్. రెడీగా ఉండాలి ఫాస్ట్ గా. లేదురా హెడ్ మాస్టర్ గారి చేతులు. ఫస్ట్ ప్రైజ్ ఎం కిషోర్ అండ్ టీమ్. సెకండ్ ప్రైజ్ కె రామ్ చరణ్ అండ్ టీమ్. ఫస్ట్ ప్రైజ్ రండి. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ కె రామ్ చరణ్. సర్పంచ్ గారి చేతులు. ఖోఖో గర్ల్స్ ఎన్ మణిచందన అండ్ టీమ్. సెకండ్ ప్రైజ్ వి చందనశ్రీ అండ్ టీమ్. ఫాస్ట్ గా. ఉప సర్పంచ్ గారు. ఫస్ట్ ప్రైజ్ ఎన్ మణిచందన అండ్ టీమ్. నెక్స్ట్ సెకండ్ వాళ్ళు రెడీగా ఉండండి. నెక్స్ట్ బాయ్స్ ఖోఖో ఎం కోటేష్ అండ్ టీమ్. రెడీగా ఉండాలి. సెకండ్ ప్రైజ్ ఎన్ సందీప్ అండ్ టీమ్. ఫస్ట్ ప్రైజ్ తీసుకోండి. నెక్స్ట్ వి చందనశ్రీ అమ్మ లక్ష్య పాఠశాల. కోటేష్ రెడీకున్నారు. కోటేష్ ఫస్ట్ ప్రైజ్ కోటేష్. సెకండ్ ప్రైజ్ ఎన్ సందీప్.
నెక్స్ట్ కోటేష్ రెడీ కూడా ఎం కోటేష్ కోకో బాయ్స్ హెడ్ మాస్టర్ మీద సెకండ్ ప్రైజ్ సందీప్ సర్పంచ్ మీద ఫోకస్ ఇంతటితో ప్రైజ్ యొక్క డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయింది.